చిట్చాట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీసీ రిజర్వేషన్ కి బీజేపీ పూర్తి మద్దతు ఉంది అంటున్నారు కిషన్ రెడ్డి. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏం చేయలేమంటున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సో కాంగ్రెస్ హయాంలోనే 50% క్యాప్ అమలైందంటూ కిషన్ రెడ్డి కీలకమైన కామెంట్స్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే చిట్చాట్ చేస్తూ ఆయన కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నంత మాత్రాన ఏం చేయగలడు, రాష్ట్రపతి కూడా ఇది సాధ్యం కాదు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అనేది దేశంలో అమల్లో ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు అనేది దానిపైన కిషన్ రెడ్డి ఏం చేయగలుగుతారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. మహారాష్ట్రలో స్వయంగా మా గవర్నమెంటే ఉంది. అక్కడ ఎలక్షన్స్ అయిన తర్వాత 1 yearకు అక్కడ ఎలక్షన్స్ రద్దయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంత మాత్రాన అక్కడ మా ప్రభుత్వం ఉన్నంత మాత్రాన కూడా మేమేం చేయలేకపోయాం. అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. అప్పుడు ఏదైతే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 50% క్యాప్కు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాదనలు వినిపించడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలం అవడం వల్లనే ఈ రిజర్వేషన్లకు 50% క్యాప్ అనేది వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే దేశంలో అధికారంలో ఉండేది. అప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైంది. ఇప్పుడు హైకోర్టులో వాదనలు వినిపించడంలో కూడా కాంగ్రెస్ విఫలమైంది. కాబట్టి ఈరోజు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసలు ఈ రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్లలో 50% క్యాప్ రావడానికి కారణమే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన విమర్శలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్దామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అది మంచి నిర్ణయం. మేము పూర్తిగా బీజేపీ మద్దతు ఇస్తుంది. బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు రావాల్సిందే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే రిజర్వేషన్లకు మద్దతుగా వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది. ఏదైతే తీసుకొచ్చినటువంటి జీవోలు సరి అయిన విధంగా తీసుకురాకపోవడం, తీసుకొచ్చిన జీవోలకు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతుగా వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది. కాబట్టి ఈరోజు ఇబ్బందులు తలెత్తున్నాయంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అట్ ది సేమ్ టైం జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక అభ్యర్థిని కూడా ఈరోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ అజయ్.